బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే పోలీసులపై అంబటి దురుసుగా ప్రవర్తించారని 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న జగన్ పర్యటనలో సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బారికేడ్లు తొలగించి అంబటి హంగామా చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు ఎప్పుడూ కూడా వివాదాల్లోనే ఉంటారు. అదే నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. పోలీసులపై అంబటి దురుసుగా ప్రవర్తించారని ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ సెక్షన్లు ఏంటంటే 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న జగన్ పర్యటనలో భాగంగానే సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బారికేడ్లు తొలగించారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన మనం చూస్తూ ఉన్నాం, యూటీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా కనిపిస్తున్నా ఆయన చాలా దురుసుగా ప్రవర్తించింది కూడా మనకి యూటీవీ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అయితే ఆయన బారికేడ్లు తొలగించి హంగామా చేశారు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. మనం ఇందాక కూడా చూసాం, ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడ బారికేడ్లు తొలగించి అంబటి రాంబాబు హంగామా చేశారు. అక్కడ పోలీసుల విధులకి ఆటంకం కలిగించారంటూ కూడా వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే ఆయన మీద పలు సెక్షన్ల కింద ఇప్పుడు కేసు నమోదైంది. గతంలో కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే అంబటి రాంబాబు ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయన ట్విట్టర్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు ఆయన మాటల తూటలు పేలుస్తూనే ఉంటారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆయన జగన్ పర్యటన భాగంగానే ఆయన అక్కడ వెళ్ళి అక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా బారికేడ్లు తొలగించి అక్కడ పోలీసులతో కూడా వాంగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే మనం యూటీవీ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో ఇదే నేపథ్యంలోనే పోలీసులు ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.